ధ్యానం భూపాదౌ యస్నాభిర్వయదసురానంతస్యం యస్యం విశ్వం సురనరకర్గభోజగంధర్వదైత్యా యస్య బ్రహ్మణే త్రిభువనం త్రిభువనవశం విశ్వమేకం నమామి. ఓం నమో భగవతే వాసుదేవాయ. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశన్మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగవిద్యాగమ్యం వందే విష్ణుం భవభయః సర్వలోకనాథం పుణ్యోపేతం పుణ్యవాయం సమే ప్రభవపతి సహితం కృష్ణమాశ్రయే హరి ఆత్మా విష్ణుకాధరః అక్షద ప్రజిద ప్రాణ ప్రాణవేయాసయాంగః అసామృజిస్థాన అప్రణం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజాననవద్మార్గం గజాననం అహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రం అకల్మషం పరాశయాత్మజం వందే శిఖతాతం తపోనిధం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వ్యాసిష్ఠాయ నమో నమః. అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైక రూపరూపాయ యస్య స్మరణమాత్రేణ జన్మ సంసార బంధనాత్ విముచ్యతే నమస్తస్మై దృష్టివే సర్వదృష్టివే. మరి మహాజనులారా, ఈరోజు మన ప్రారంభమే కొంచెం ఆలస్యంగా ప్రారంభమైంది కార్యక్రమం. తర్వాత ప్రక్కన వాళ్ళకు 7 గంటలకు మామూలుగా విష్ణు సహస్రనామ పారాయణం కార్యక్రమం మొదలవుతుంది. అందువల్ల మనం కొంచెం వాళ్ళని ఈరోజు అభ్యర్థిస్తున్నాం. ఈరోజు మనం చెప్పుకునేటువంటి విషయం కూడా ఆ విష్ణువుని గురించే, ఆ విష్ణు సహస్రనామం గురించే, ఆ విష్ణు సహస్రాన్ని రచించినటువంటి ఆ భీష్ముని చెప్పినటువంటి భీష్ముని గురించే రచించుంటున్నారు. కాబట్టి అదే అంటారు. దీనికి అంత ప్రాధాన్యత ఉన్నది. ఎందువలనంటే మాఘము అంటుండగానే ఆ మాఘము అనేటువంటి పదంలోనే దాని యొక్క అర్థాన్ని మనకు తెలియజేస్తుంది. ఈ మాఘము అనేటువంటి పదాన్ని మనం విడదీసుకున్నట్లయితే మా ప్లస్ అఘము మాఘము అవుతుంది. మా ప్లస్ అఘము అంటే అఘము అంటే పాపము, మా అంటే చేసిన పాపాలన్నిటిని కూడా ప్రక్షాళన చేసేటువంటి మాసం ఈ మాఘమాసం. అందుకనే దీనికి ఇంత ప్రాధాన్యత వచ్చింది. ఈ మాఘమాసంలో చేసేటువంటి ప్రతి పూజ కానివ్వండి, ప్రతి ఒక్క ఉపన్యాసం కానివ్వండి, ప్రతి మాట కానివ్వండి, ప్రతి ఆధ్యాత్మిక చింతన కానివ్వండి, ప్రతి స్నానం కానివ్వండి, ఒక దానము కానివ్వండి, జపం కానివ్వండి, దేనికైనా కూడా అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి మాసం ఈ మాఘమాసం. ఎందుకనంటే దీనికి ఇంత ప్రత్యేకత రావడం అంటే సూర్య నిలబడుకుంటే నాకన్నా పడుకో ఉంటుందని అది పక్క రండి అది పట్టుకోండి. ఎవరెవరే అయిదమ్మా సంతోషం. దీర్ఘ సుమంగళి అదే పురుషార్థ విద్య